కాంగ్రెస్ కు తామేం తక్కువ కాదు, అంతర్గత కుమ్ములాటల్లో టాప్ అంటున్నారు కాషాయ నేతలు. మరి జాతీయ అధ్యక్షుడి పర్యటనతోనైనా రాష్ట్ర నేతల తీరులో మార్పు వస్తుందా? ఇకనైనా కలిసికట్టుగా పనిచేస్తారా? తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నితిన్ నబీన్ ఇక్కడి నేతలను తన దారిలోకి తెచ్చుకుంటారా, లేక నేతల తీరుతో తలపట్టుకుంటారా? అంతర్గత తగాదాలు ఆపేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా? అసలు బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణపై కమలం జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు నేరుగా రంగంలోకి దిగారు. కొత్తగా ఎన్నికైన నితిన్ నబీన్ వచ్చి రావడంతోనే తెలంగాణపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్లని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారట. ఇక బీజేపీ నేతలు పరిగెత్తాల్సిందే అంటూ సంకేతాలిచ్చారట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై తరహాలో కాషాయ జెండా ఎగురవేయాలని నేతలకు పిలుపునిచ్చారట. అంతేకాదు, నితిన్ నబీన్తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయిన సందర్భంగా వారికి క్లాస్ తీసుకోవడంతో పాటు అంతర్గత విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు కంప్లీట్ అయిన తరువాత జాతీయ నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఛత్తీస్గఢ్ లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించారంటూ బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. ఆయన రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లోనూ ఆశలు చిగురుస్తున్నాయట. ఇప్పటి వరకు ఆయనేంటి, ఏం చేశారన్నది పక్కన పెడితే ఇక మీదట ఏం చేయబోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. తెలంగాణలో అధికారం బీజేపీకి కలగానే మిగిలిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆ కలను సాకారం చేసుకోవాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ అదంత తేలిగ్గా జరిగే పని కాదన్న చర్చ నడుస్తున్న క్రమంలో గేమ్ చేంజర్ గా పేరున్న నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయట. దేశంలో ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటితే నితిన్ నబీన్ గ్రాఫ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. అయితే తెలంగాణ అంటేనే ఢిల్లీ నేతలు భయపడుతున్నారట. ఇక్కడ పార్టీని గాడిన పెట్టడం అంత సులువు కాదని అంతర్గత చర్చల్లో కొందరు కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నితిన్ నబీన్ మహబూబ్ నగర్ పర్యటన పార్టీలో కీలకంగా మారిందనే చర్చ లేకపోలేదు. పాలమూరు వేదికగా జరిగిన బహిరంగ సభ నేతల్లో జోష్ నింపిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి ఆ జోష్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు చూపిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఎందుకంటే స్వయంగా ప్రధాని మోడీ చెప్పిన తెలంగాణ బీజేపీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదనే చర్చ పార్టీలో జరుగుతోందట. వీరిని నయా బాస్ ఎలా మారుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారిందట. మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి తెలంగాణ నేతల గురించి తెలుసు కాబట్టే ఇన్ని రోజులు తెలంగాణ నేతలతో అంటి ముట్టనట్లుగా వ్యవహరించారన్న చర్చ అప్పట్లో పెద్ద దుమారమే రేగిందట. ఇప్పుడు నితిన్ నబీన్ గైడ్ లైన్స్ తోనైనా రాష్ట్ర పార్టీ నేతల్లో మార్పు వచ్చేనా? అదే జరిగితే కింది స్థాయి బీజేపీ శ్రేణుల్లో నితిన్ నబీన్ హీరో అవుతారంటూ ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కమలం పార్టీలో ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వ్యవహరిస్తున్న నేతలు ఇప్పుడు పార్టీ లైన్లో పనిచేస్తారా? అంతర్గత తగాదాలు మానేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి వచ్చే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారో లేదో చూడాలి మరి.